జై శ్రీరామ్. ఇది అయోధ్యలో ఉన్నటువంటి ఉడిపి హోటలు. రామ మందిరానికి చాలా దగ్గరది. ఈ ఉడిపి హోటల్ నుంచి బయటికి చూడండి ఎంత జనం, ఎంత రద్దీగా ఉందో. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళటానికి ఇది చాలా దగ్గర దారి. ఇక్కడి నుంచే క్యూ మొదలవుతుంది. మేము ఈ హోటల్లోనే టిఫిన్ తీసుకున్నాము. రామచంద్రమూర్తి యొక్క ఫోటో అక్కడ, వశిష్ఠ మహర్షి. చూడండి ఎంత రష్గా ఉందో, జనం ఎంత హడావుడిగా ఉన్నారు. ఇది రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడానికి ముఖద్వారం అన్నమాట. ఇక్కడి నుంచే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. అసలు అందరూ కూడా ఆ క్యూ లైన్ నుంచి అలా వెళ్తూ ఉంటారు. ఆ రోడ్డు చూడండి ఎంత కిక్కిస్తుందో. అటు ఇటు కూడా షాపులు, జనము ఎంత కోలాహలంగా ఉందో వినండి మీరు. మనకి త్రేతాయుగంలోకి అడుగు పెట్టేశాము, రామచంద్రమూర్తి వచ్చేసాడు. ఇక మనకి ఆయన దర్శనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఆయన సాన్నిధ్యంలోనే ఉంటాము అని ఆనందంతో ఎంత సరదాగా, ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా ఇలా పరుగులు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎన్నాళ్ళకి రామయ్య దర్శనం అవుతుందా అని ఆనందపడిపోతూ ఉన్నారండి. ఇంకా ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి ఈయన చెప్తున్నారు, ఈయన మాటల్లో విందాం. कनक भवन के बहुत पास में ही 100 मीटर की दूरी पे स्थित है और राम मंदिर की भी दूरी इससे 500 मीटर है। ये एकदम राम मंदिर के हनुमानगढ़ी, कनक भवन, सारे मंदिर जो मेन हैं सबके पास में ही है। इससे सुंदर स्थान अभी और नहीं है। बहुत ही दिव्य स्थान, शांतिपूर्ण वातावरण पे देश मना रहे हैं। ఇది మన హనుమాన్ గడికి వెళ్ళేటువంటి దారండి. విసిగేస్తే రాళ్ళంత కిలోమీటర్ల మేర చీమల బాగా ఉన్నారండి. మనం చూస్తే అసలు మనకి దర్శనం అవుతుందా అనిపించింది. పొద్దున వెళ్ళలేకపోయాము. రాత్రి 8:30 ఆ ప్రాంతంలో వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము. ఆ మెట్లు ఎక్కాలంటే 3 అంతస్తుల మేడ హైట్లో ఎక్కాలన్నమాట. అక్కడి నుంచి అక్కడికి దగ్గరగా ఉన్న దశరథ భవన్కి వెళ్ళామన్నమాట. ఇది దశరథ భవన్ చాలా చాలా పెద్దదండి. రామచంద్రమూర్తి, సీతారామ లక్ష్మణ్ అందరూ కూడా అక్కడ నడయాడిన ప్రదేశంట ఎంత బాగుంటుందంటే, ఆ ముందు వైపు పెద్ద ఖాళీ స్థలం, అక్కడ భజనలు, పాటలు, ఆటలు అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. నిరంతరం రామ భజన చేస్తూనే ఉన్నారు. ఆ ఉయ్యాల మండపం అన్నీ కూడా భలే ఉన్నాయి చూడటానికి. చూడండి, ఆ భవన్ను ముందు నుంచి చూస్తే ఇంత బాగుంటుందండి. ఎంతటి కోలాహలం అండి. భజనలు, పాటలు, ఆటలు అక్కడ ఎన్ని చేస్తున్నారు. దీన్ని జోలా మండపం అంటారటండి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉయ్యాలు ఊగారట. ఆ భవనం గురించిన వివరాలు ఈ శిలాఫలకం మీద కూడా రాసిపెట్టి ఉంచారు. ఆ భవనం ఎంత చూసినా తనివి తీరదన్నట్టుగా ఉంటుంది. ఇది దశరథ భవన్ ముఖద్వారం. అది చూడండి ఎంత బాగుందో. దశరథ భవన్ చాలా చాలా పెద్దది. అక్కడి నుంచి కనక భవన్కి వెళ్ళాం. కనక భవన్ కూడా ఒక 25 మెట్ల పైన ఉంటాయండి. ఇది సీతామాత యొక్క భవనం. కనక భవన్లో మూర్తులు చాలా చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటుందో. అక్కడి నుంచి భరతకుండి వెళ్ళాం. ఇది అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భరతకుండని. చాలా చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా చూడాలి వెళ్ళి. ప్రత్యేకంగా మనం ఒకరోజు దానికోసం పెట్టుకుంటే కానీ అంత దూరం వెళ్ళలేమండి. దీనినే నందిగ్రా అంటారు. భరతుడు ఇక్కడి నుంచే పాలన చేశాడట. శ్రీరాములు ఎక్కడైతే తన అవతార సమాప్తి చేశారో సరియు నదిలో ఆ ప్రదేశానికి వెళ్ళాం. ఇదన్నమాట ఆ ప్రదేశం, సరియు నది. అక్కడ గట్టు మీద ఉన్నటువంటి వాళ్ళ సీతారామ లక్ష్మణుల యొక్క మూర్తి. ఇది కూడా 9 కిలోమీటర్ల దూరం ఉందండి. కాకపోతే సరియు నది పొడుగుతా కూడా ఆ గట్లు బాగా కట్టారండి. ఎక్కడ దిగినా కూడా ఆ నదిలో దిగి స్నానం చేయొచ్చు, మనం చక్కగా చూడొచ్చు కూర్చుని. అప్పటికే సంధ్యా సమయం అయి చీకట్లు ముసురుతున్నాయి.
హారతి ఇస్తారట, అది చూడటం కోసమని గబగబా ఆ హారతి ఇచ్చే జాగ్రత్త చేరుకున్నాం. అమ్మయ్య, మొత్తానికి సరైన నది దగ్గర హారతి ఇచ్చే ప్రదేశాన్ని చేరుకున్నామండి. మేము కూడా సరైన నదిలో దిగి సరైన నదికి నమస్కారం పెట్టుకుని అక్కడ చక్కగా ఉన్న ప్రదేశంలో హారతి బాగా కనపడేట్టుగా ముందు ఉన్న మెట్ల మీద మేము అందరం కూర్చున్నాము. హారతి విశేషాలని చివరి సంచికలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.